డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు అసెంబ్లీకి రావటమే దొడ్డిదారిన వచ్చాడు. ఇంతకుముందు మనకు తెలుసు, ఈ దొడ్డిదారి అనే విషయం మీద మనం కుండబద్దల్లో కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి అసెంబ్లీకి రావడానికి ఈ గ్రామాల మధ్య గుండా వస్తే తనని ఏమైనా చేస్తారు అనేది కానీ, లేకపోతే అడ్డగిస్తారనో, లేకపోతే మీరే ఇతరత్ర కారణాలకో ఒక దొడ్డిదారిని నిర్మించుకున్నాడు. అసెంబ్లీ వెనక గుండా అసెంబ్లీలోకి వచ్చే అవకాశం కోసం ఒక దారిని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ దొడ్డిదారి గుండానే అసెంబ్లీకి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటమే దొడ్డిదారిని వచ్చాడు. ఇక ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మరి మిగతా మంత్రులు కానీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిగతా ఎమ్మెల్యేలు మొత్తం ఈ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే కొంచెం ముందుగానే ఈ వైసీపీ నాయకులందరూ కలిసి రిక్వెస్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళది ప్రమాణ స్వీకారం ముందుగా చేయించుకొని మధ్యలోనే వెళ్ళిపోయారు. దీన్నే కదా మరి జగన్మోహన్ రెడ్డి జంప్ అయ్యాడు అనేది. ఎందుకు జంప్ అయ్యాడు, దానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనే అంశం మీద నిన్నటి వరకు చాలా పెద్ద చర్చ నడిచింది. కేవలం 11 సీట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి అధమ స్థాయికి పడిపోయిందో మనందరం చూసాం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్షా సమావేశాలు పెట్టి ఎందుకు ఓడిపోయారు అనే దానికంటే కూడా 29లో మళ్ళీ మనమే గెలుస్తాం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మొత్తం తప్పుడు హామీలే, అలాంటి పనికిరాని హామీలన్నింటినీ ఇలా ఇచ్చాడు కాబట్టి ఆయన గెలిచాడు అంటే ఆ సీఎం సీటు మనదే, కానీ చంద్రబాబు నాయుడు మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ సీఎం సీటు కొట్టేశాడు అనేలాంటి మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్త ఏం కాదు. 2014లో ఆయన ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మొత్తం తప్పుడు హామీలని. దాని మీద మరి ఇక జగన్మోహన్ రెడ్డికే తెలియాలి అవి తప్పుడు హామీలు ఎలా అవుతాయో. ఆచరణలోకి వచ్చి రాకత ముందే ఇక ఈ చంద్రబాబు నాయుడు సీఎంగా తీసుకున్న నిర్ణయాల్లోనే మరి ఇక మొత్తం ఒక్కసారిగా 100 నిర్ణయాలు మొత్తం ఒకటే రోజున చేసేయటం కుదురుతుందా? మరి దానికి కూడా కొంత సమయం ఇవ్వాలి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆల్రెడీ తప్పుడు హామీలని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇవాళ ప్రమాణ స్వీకారానికి రావటం కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిని ఎంచుకునే వచ్చాడు. కానీ ఈ అందరి ముందు అంటే 164 మంది మొన్నటి వరకు విపక్షంలో ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అసలు నాకు లెక్కే కాదు, వీళ్ళందరినీ సునాయాసంగా కొట్టవతల పాడేస్తాను, పవన్ కళ్యాణ్ అయితే అసలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అనేలాంటి ప్రగల్భాలు పలికిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఈరోజు బెబ్బే ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో వాళ్ళు సందిగ్ధంలో ఉండిపోయారు. వాళ్ళందరినీ కొంచెం ఉత్తేజపరచడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఈ మాటలన్నీ చెప్పాడో లేదో కానీ ఆయన మాత్రం దాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నట్టుగా ఏం కనిపించడం లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ కొత్త సభ తీరుతోంది. ఈరోజు ప్రమాణ స్వీకారాలు అన్నీ అయిపోయిన తర్వాత మరి రేపు కూడా కొనసాగుతుంది. మరి రేపు అసెంబ్లీకి వస్తాడో రాడో కూడా తెలియదు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తేనే కదా ఎమ్మెల్యేగా ఆయన కూడా ఒకంత ఉన్న వాటన్నిటినీ ఏది ఆయనకి వర్తిస్తుందో దాన్నిటినీ పొందగలిగేది. దానికోసం వచ్చినట్టుగా ఉంది తప్ప మరి ఇతర కారణాలు ఏం కనిపించటం లేదు. మనం ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాము అనే ప్రతిపక్ష హోదాని కూడా సంపాదించలేకపోయారు. కానీ గవర్నమెంట్ తలుచుకొని ఈయన ప్రతిపక్షంగా గుర్తించి ప్రధాన ప్రతిపక్షం లాంటి హోదా ఇవ్వలేకపోయినప్పటికీ ఏదైనా రూల్స్ ఏదైనా అడ్డం పడినా రేపు మైక్ ఇచ్చే విషయంలో కానీ, ఈయన మాట్లాడనిచ్చే విషయంలో కానీ మరి జాగ్రత్తలు ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఒక యుద్ధం కాదు, కేవలం ఇది రాజకీయం మాత్రమే. ప్రజలు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి అధికారం ఇస్తారు, మమ్మల్ని పాలించండి మీరు అని. అది అందులో ఒకసారి మీకు ఇచ్చారు, ఒకసారి వాళ్ళకి ఇచ్చారు.
అలాంటిది ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడేమో ఇలాగ దొడ్డిదారిన అసెంబ్లీకి రావటం, మధ్యలోనే లేచి పారిపోవటం జరుగుతూ ఉంటే వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఎదగలుగుతారు? అసలు ప్రతిపక్షంగా వీళ్ళు ప్రజల తరపున ఏం పోరాడగలుగుతారు అనే ఆలోచన కూడా ఇక్కడ ప్రజలకు వస్తుంది కదా. కేవలం 11 సీట్లకే వాళ్ళు పరిమితం అయిపోయినప్పటికీ 1,32,00,000 పైచిలకు ఓట్లు ఆయనకి వచ్చాయి. అంటే 39.37% ఓట్లను సంపాదించి అంతమంది అభిమానాన్ని పొందగలిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో కూడా కనిపించకపోతే, ఆల్రెడీ 2014లో గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి అంటే అప్పుడు నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఈయనలాగా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తించే అలవాటు లేదు కాబట్టి, ఎందుకంటే 19 నుంచి 24 వరకు చూసాం కదా, కూర్చో అని లాంటి ఒక అసభ్యకరమైన బాడీ లాంగ్వేజ్ తోటి జోగి రమేష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి నారాయణ లాంటి వాళ్ళు కానీ కొంతమంది విచిత్రమైన మాటలన్నీ ఎన్నడూ అసెంబ్లీలో ఎరగని మాటలన్నింటినీ మాట్లాడితే, మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే అవకాశం ఉందేమో, అలాంటి పాట మనము పడాల్సి వస్తుందేమో అని భయపడ్డారో తెలియదు. కానీ ఇవాళైతే ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే దొడ్డిదారిని వెళ్ళుంటాడుగా. ఈ గ్రామాల్లో నుంచి వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడే కోల్పోయాడు. అయినా ఇప్పుడు ఆ గ్రామాల్లోంచి వస్తే ఆ ప్రజలందరూ కలిసి ఆపి ఆయన్ని ఏమన్నా అవమానిస్తారా? అలాంటిదేమీ చేయరు. కానీ ఆయన తలుచుకున్న ఈ అమరావతి విధ్వంసం ఆగిపోకుండా ముందుకు కొనసాగాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈ అమరావతిని కట్టి తీరాల్సిందేననేది చంద్రబాబు నాయుడు యొక్క అభిమతం. అసలు ప్రతిపాదించింది, అక్కడ ఏర్పాటు చేసుకుంది కూడా అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కాబట్టి దాన్ని ఈయన వచ్చి ఆపదలుచుకున్నాడు. కానీ ఈ వ్యవహారం మొత్తం తిరిగి మళ్ళీ అది అమరావతి బిల్డ్ అవుతుంటే చూడలేక దొడ్డిదారుని వచ్చాడేమో, ఇక అసలు చూడాల్సి వస్తుంది అని అనుకుంటే అసెంబ్లీకి రాడేమో, మళ్ళీ ఓదార్పు యాత్ర అని చెప్పి ఊరి మీద బయలుదేరుతూ ఉన్నాడు. దీంతో పాటుగా ఆయనకు వేలాడుతున్న కేసులు కొన్ని, వాటన్నిటికీ ప్రతిరోజు విచారణ జరుగుతోంది, హాజరవ్వాల్సిన అవసరం వస్తుందేమో అనే లాంటి పరిస్థితులు కూడా వచ్చుంటే, ఇక ప్రజల మధ్యకు మీరందరూ వెళ్ళండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తోలితే మరి వాళ్ళు మాత్రం ఎలా వెళ్ళగలుగుతారు ప్రజల దగ్గరికి? ఈయన అసెంబ్లీకే వచ్చి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళ ముఖాలు చూడలేక, వాళ్ళని ఫేస్ చేయలేక ఈయన మధ్యలోనే పారిపోతే మరి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంగానైనా పనికొస్తారా అనేది ఇక్కడ కలుగుతున్న అనుమానం. ప్రజల పక్షాన పోరాడాల్సిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిన మీడియా కానీ ప్రతిపక్షం కానీ ఈరోజు కనిపించకుండా పోయాయి. వాళ్ళ తరపున్న మీడియా అబద్ధ ప్రచారాలు చేయటం, జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది మాత్రమే చెప్పటం తప్ప వేరేం చేయడం లేదు. మరి ఇన్నాళ్లుగా ఈ చంద్రబాబు నాయుడు కానీ మీడియా కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డిని బాగా ఇరకాటం పెట్టడంలో బాగా కృషి చేశాయి. దానికి తగ్గ ఫలితం కూడా ఈరోజు లభించినట్టయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు ఇలా చేస్తాడా? ఆదిలోనే హంసపాద్ అంటే మరి ఇక జగన్మోహన్ రెడ్డి ముందు దాకా ఎలా నడుపుతాడని మనం నమ్మగలుగుతాం? ఇదే ఈరోజు కుండబద్దలు.